నమో గురుభ్యః. మళ్ళీ మనం కొంత మన వ్యాసుల వారు మనకిచ్చిన భాగవతం చూస్తూ వెళ్దాము. 5వ స్కందంలో ఉన్నాము. 5వ అధ్యాయంలో గురువుగారు కేవలము జ్ఞానులకు చేస్తూ ఉన్న బ్రహ్మోపదేశము చాలా హై లెవెల్ మెటీరియల్. ఆ పైన చెప్పిన విషయాలను కూడా మళ్ళీ విచారణ చేయాలి అని ఆశగా అనిపిస్తూ ఉన్నది. కింద ఇంకా కొన్ని విషయాలు చెప్తూ వస్తారు. దాన్ని గూడా విచారణ చేయవలసి ఉంటుంది. అందుకని ఇంకా ఇవాళ ఏమనుకున్నానంటే, అసలు గురువుగారి ఉపదేశము పూర్తి చేసుకుందాము. ఆ తర్వాత మళ్ళీ కూర్చుని జాగ్రత్తగా మన స్వానుభవాలతో వాటితో కలుపుకుని రకరకాల ప్రమాణాలతో అర్థం చేసుకోవడానికి ఇంకా లోతుగా డీప్ డైవ్ చేయడానికి ప్రయత్నం చేద్దాము. ఇవాళ పద్యాలకు అర్థం చెప్తూ వెళ్తాను హై లెవెల్‌లో. మనం పోయిన వారము ఈ 14వ శ్లోకం వరకు చూసుకున్నాము. 15వ శ్లోకము ప్రాక్షిప్తము. చాలా కారణాలకి ఇది ప్రాక్షిప్తము. ఒక 7, 8 కారణాలు రాసుకున్నాను. ఒకటో, రెండో చెప్తాను. మొదటిది వెంటనే చూడగానే తెలిసేది 6 లైన్స్ ఉన్నాయి ఇందులో. 6 పాదాలున్నాయి. మిగిలినవన్నీ 4, 4 పాదాలతో ఉన్నవి. ఇక్కడ మధ్యలో సడెన్‌గా 6 పాదాలతో ఉన్నాయి ఏమి అని చూసుకుంటేనే ఫస్ట్ లెవెల్ అది ప్రాక్షిప్తం అని తెలుస్తుంది. రెండోది ఇక్కడ ఏది చెప్తూ ఉన్నారో ఇదే విషయం మళ్ళీ తర్వాత ఒక పద్ధతి ప్రకారం చెప్తూ వస్తారు. ఇక్కడ తొందరపడి మధ్యలో చెప్పేసినట్టు అనిపిస్తుంటుంది. ఫ్లో కట్ అయితుంది. మూడో కారణము చెప్తున్న విషయం ఇందులో ఉన్న విషయము అసలు భగవద్గీత మొదలైన శాస్త్రాల్లో కూడా ఉన్నదానికి కొంచెం విరుద్ధంగా అనిపిస్తుంది. నాలుగో కారణము మీకు ఓపికుంటే చూస్తే కావాలనుకుంటే చదువుకోండి. కానీ గ్రామర్ గూడా సరిపోదు. విభక్తులు గూడా మారుతాయి ఇందులో. ఇంకా కొన్ని కారణాలున్నాయి. వీటన్నింటిని బట్టి అసలు చాలా ఈజీగా ఇది ప్రాక్షిప్తమని చూసుకోవచ్చు. ఎవరైనా ప్రాక్షిప్తాలను ఎట్లా ఐడెంటిఫై చేయాలని ప్రయత్నం చేస్తున్న వాళ్ళు ట్రై చేసుకోండి. బికాజ్ నన్ను గూడా అడుగుతుంటారు అది ప్రాక్షిప్తమని ఎట్లా తెలిసింది అని నేను ఇట్లా చెప్పడం ఆపిన తర్వాత అప్పుడప్పుడు. చూస్తే మీకు తెలుస్తూ ఉంటుంది. నేను కొన్ని చూపించాను గదా! అవి పెట్టుకొని చూడండి తెలుస్తూ ఉంటుంది. ఈలోగా దాని గురించి లేని దాని గురించి అసత్ గురించి నేనెక్కడ విచారణ జేస్తాను. సత్ గురించి చేయాలని కూర్చున్నాను. కాబట్టి ముందు అసలు ఉన్న పద్యాలు చెప్పుకుంటూ వెళ్దాము. మళ్ళీ వెనక్కొచ్చి గురువుగారి ఉపదేశమంతా సమగ్రంగా, సమగ్రంగా, శాంతంగా దాన్ని విచారణ చేద్దాము. లోకః స్వయం శ్రేయసి నష్టదృష్టిః యః అర్థాన్ సమీహేత నికామకామః అన్యోన్యవైరః సుఖలేశహేతోః అనంత దుఃఖం చ న వేద మూఢః. ఈ లోకము అంటే ఆ జన్మ తీసుకున్నవాడెవడున్నాడో వాడు ఆ జనుడు స్వయంగా తన శ్రేయస్సేంటో చూసుకోడు. వాడికి ఏది శ్రేయస్సు వాడికి తెలియకుండా ఉంటాడు. ఎందుకు? నష్టదృష్టిః ఆత్మ దర్శనము, ఆత్మ జ్ఞానము నశించి ఉన్నాడు. పోగొట్టుకున్నాడు వాడు. ఎందుకు వాడికి ఆత్మజ్ఞానం వాడి గురించిన స్వరూప జ్ఞానం ఎందుకు నశించింది అంటే, వాడు నికామకామః కామాల్లో పూర్తిగా నిమగ్నమై ఉన్నాడు. కోరికలలో పూర్తిగా నిండా మునిగి ఉన్నాడు వాడు. అందుకని కోరికలు ఉండడం చేత అర్థాలను సమీహేత అదే పనిగా కోరుకుంటూ, అందుకోసమే పురుష ప్రయత్నాలనుకుంటూ రకరకాల చేష్టలు, కర్మలు చేస్తూ ఉంటాడు. ఒకవైపు కామము, ఒకవైపు అర్థము. అర్ధకామాలు రెండే పట్టుకుని వాడు, అదే నా ధర్మం అనుకుని, ఆత్మధర్మమైన మోక్షాన్ని పోగొట్టుకున్నవాడు కాబట్టే, వాడికి ఆత్మ ఏంటో తెలియకుండా ఉంటుంది. వాడి శ్రేయస్సు వాడికి దూరమైనట్టుగా ఉంటుంది. నిజంగా వాడే శ్రేయోస్వరూపము. వాడి స్వరూపమే అది. అయినా కూడా వాడు దాన్ని పోగొట్టుకున్నట్టుగా, మళ్ళీ పొందాలన్నట్టుగా, దుఃఖాల్లో ఉన్నట్టుగా వాడే అనుకుంటూ ఉంటాడు. ఎందుకు కారణము? చతుర్విధ పురుషార్థాలని చెప్పుకుంటాడు వాడు. చతుర్విధ పురుషార్థాల్లో కూడా ముందు ముఖ్యంగా గృహస్థాశ్రమంలో ఉన్నందుకు త్రివర్గం అంటాడు. త్రివర్గంలో ధర్మ, అర్థ, కామాలు అని. అందులో గూడా ధర్మం అంటే ఏంటో సరిగ్గా అవగాహన లేక,
కేవలము అర్థకామాలను మాత్రం పట్టుకుని, వాటి గురించే ఈహ అంటే చేష్టలన్నీ చేస్తూ కూర్చోవడం వల్ల, వాడికి ఆత్మ అన్న జ్ఞానము నశించి స్వరూప జ్ఞానం పోయి ఉంటుంది. ఇంక వాడేం చేస్తాడు? ఈ అర్థకామాలతో మాత్రమే ఉంటాడు గాబట్టి, ధర్మం వాడికి తెలియదు గాబట్టి, అన్యోన్య వైరాలన్నీ పెట్టుకుంటాడు. పరస్పరము మిగిలిన వాళ్ళందరితో రకరకాల కాంపిటీషన్స్, స్పర్ధలన్నీ పెట్టుకుంటాడు వాడు. ఏవో సుఖాలనుకుంటూ లేశమాత్రమైన సుఖాల కోసం పరిగెడుతూ, ఆ సుఖాలను గూడా పొందకవాడు. అనంతమైన దుఃఖాన్ని మాత్రమే పొందుతూ ఉంటాడు ఆ మూర్ఖుడు. వాడు ఏం పోగొట్టుకున్నాడో గూడా నవేదా తెలుసుకోడు. అట్లా ఉంటాడు. కః తం స్వయం తత్ అభిజ్ఞః విపశ్చిత్ అవిద్యాయాం అంతరే వర్తమానం దృష్ట్వా పునః తం సఘృణః కుబుద్ధిం ప్రయోజయేత్ తత్ ఉత్పథగం యథా అంధం. ఇది చాలా కాంప్లికేటెడ్ శ్లోకము. ఇక్కడి నుంచి వచ్చే కొన్ని శ్లోకాలు చాలా జాగ్రత్తగా విచారణ చెయ్యాలి. కొంచెము అజాగ్రత్తగా అర్థం చేసుకున్నామంటే మాత్రము, మనము కూడా అదే ఉత్పథంలో అంటే తప్పు మార్గంలో, పక్క మార్గంలో నుంచి వెళ్ళిపోతాము. దారి తప్పిపోతాము. ఇక్కడ చెప్తూ ఉన్నవి కొన్ని శ్లోకాలు చాలా హై లెవెల్‌లో ఉన్న వాళ్ళకి చెప్తారు. జ్ఞానంలో పైకి ఇంక చివరికొచ్చేసిన వాళ్ళకి చెప్పబడుతూ ఉన్న విషయాలివి. ఏదో పోస్ట్ డాక్టరల్ చేసుకుంటూ ఉన్నవాళ్ళు ఎంత జాగ్రత్తగా అసెస్ చేస్తారో అంత జాగ్రత్తగా ప్రయత్నం చేసుకోవాలి. కొంచెం కూడా అటు ఇటు వెళ్ళడానికి వీల్లేదు. అందుకని ఇవాళ ఈ శ్లోకాలకి కొంతగా అర్థం చెప్తాను. అయితే అవగాహనం అంటే పూర్తిగా అందులోకి డీప్ డైవ్ చేసి మాత్రం నెమ్మదిగా విచారణ చేద్దాము. ఇప్పుడు ఊరికనే అర్థం చెప్తాను. కహ ఎవడుంటాడు? ఎవడుంటాడు అటువంటి వాడు? ఎవడో ఒకడున్నాడనుకోండి. విపశ్చిత్ అంటే విజ్ఞానం కలిగిన వాడు. విడదీసి చూసుకుని విమర్శించి అర్థం చేసుకోగలిగిన జ్ఞాని ఒకడున్నాడనుకోండి పండితుడు. వాడు ఎవడైనా సరే, ఆ పక్కనోడున్నాడు. స్వయంగా వీడేమో అభిజ్ఞః బాగా జ్ఞానం కలిగిన వాడు. ఈ విషయం గురించి అంతా తెలిసినవాడు. పక్కన ఒకడు పాపము అవిద్యాయాం అంతరే వర్తమానం. అవిద్యలోనే ప్రవర్తిస్తూ ఉన్నవాడు ఒకడున్నాడనుకోండి. వీడేమో ఒకడు విద్య కలిగి ఉన్నాడు. విజ్ఞానం కలిగి ఉన్నవాడు ఒకడున్నాడు. ఆ చుట్టుపక్కల చాలా మందుంటారు. అందులో ఒకడు పలానా వాడు అవిద్యలోనే ప్రవర్తిస్తూ ఉన్నాడనుకోండి. కర్మల్లో ప్రవర్తిస్తూ ఉన్నాడు. నష్ట దృష్టివాడు, నికామ కాముడు వాడు, అర్థాలను సమీహేత వాడు, అన్యోన్య వైరాలన్నీ బెట్టుకుంటూ ఉంటాడు. స్పర్ధలు, కాంపిటీషన్స్ అన్నీ బెట్టుకుంటుంటాడు. సుఖలేశాల కోసం పరిగెత్తుకుంటూ పోయి అనంతమైన దుఃఖాలన్నీ పొందుతూ ఉంటాడు. ఏదీ తెలుసుకోకుండా ఉంటాడు. మూర్ఖుడొకడున్నాడనుకోండి. అటువంటి అవిద్యలో ప్రవర్తిస్తున్నవాడు ఈ విధంగా దుఃఖిస్తూ ఉంటే వాణ్ణి దృష్ట్వా చూసి పునః మళ్ళీ వాణ్ణి వీడు ఈ చదువుకున్నవాడు, తెలుసుకున్నవాడు, జ్ఞాని పైగా సఘృణః దయ కలిగి ఉన్నాడు. అయ్యయ్యో! పాపం గదా! వీడు ఇట్లాంటి దుఃఖాలన్నీ అనుభవిస్తున్నాడే, అవిద్యలో ఉన్నాడే, వీడికేదైనా సహాయం చేద్దాము అన్న దయ కలిగి ఉన్నవాడు, ఇటువంటి బుద్ధి తక్కువ వాడిని పట్టుకుని, అయినా సరే వీడసలు అంధుడిలాగా, గుడ్డివాడిలాగా ఉన్నాడు, బుద్ధి తక్కువగా ఉన్నాడు, అవిద్యతో, అజ్ఞానంతో ప్రవర్తిస్తూ ఉన్నాడు. ఇటువంటి వాడిని అదిగో ఆ ఉత్పాదకం పక్కదారిలో నుంచి వెళ్ళిపోతున్నాడు వాడు. ఆత్మ మార్గాన్ని వదిలిపెట్టి, అనాత్మ మార్గాల్లో పెడదారి పట్టిపోతూ ఉన్నవాడిని, అయినా సరే అదే మార్గంలో ఉండు అని ఎవడు ప్రయోజయేత్ అట్లా నియోగిస్తాడు. వీడు అన్నీ తెలుసుకున్నాడు. సరైన దారి పట్టుకున్నాడు. ఆత్మ మార్గంలో ప్రవర్తిస్తూ ఉన్నాడు. పక్కన వాడొకడు అనాత్మల్ని పట్టుకుని పోతూ ఉన్నాడు. అయినా సరే వాణ్ణి అందులోనే ఉండమని ఎవడైనా చెప్తాడా? చెప్పడు. అయితే ఇందులో కాంప్లికేషన్ ఏముంది? చాలా సింపుల్‌గా ఉంది గదా! అంటే మనకు వెంటనే అనిపించేదేమి? ఎవడైనా సరే తెలివి గలిగిన వాడు, ఎవడో ఒకడు అజ్ఞాని
అక్కర్లేకుండా కర్మలు చేసుకుంటూ ఉంటే, వాడిని అటువంటి కర్మల్లోనే ఉండమని ప్రయోగించడు గదా! అంటే, "వద్దురా నువ్వు చెయ్యకు, అటువంటి కర్మలెందుకు చేస్తావు? జ్ఞాన మార్గంలోకి రా" అని చెప్పాలి కదా! చదువుకున్న వాడికి బాధ్యత ఉన్నది గదా! అని అనాలనిపిస్తుంది. కానీ అంత సులువుగా చూసుకోవడానికి వీల్లేదు. వచ్చే వారం మళ్ళీ చూద్దాం దాన్ని. ఇప్పటికైతే ఇంతే విషయము. వీడు తెలుసుకున్నాడు. తెలియని వాడికి కూడా మార్గం చూపించవలసిన పని వీడికి దయ కలిగి ఉన్నాడు గాబట్టి ఉంటుంది మరి. లేదా కనీసం వాడు పక్కదారి పట్టి పోతూ ఉంటే, పోరా పో అందులోనే అదే మార్గంలో పో అని చెప్పడం కుదరదు. ఎవడు చెప్తాడట్లా చెప్పరాదు అని ఆ పద్యానికి అర్థం. గురుః న సహ స్యాత్, స్వజనః న సహ స్యాత్, పితా న సహ స్యాత్, జననీ న సా స్యాత్, దైవం న తత్ స్యాత్, న పతిః చ సహ స్యాత్, న మోచయేత్ యః సముత్పేత మృత్యుం. ఎవడైతే యః సముత్పేత మృత్యుం, మృత్యువుని మూటగట్టుకుంటున్నాడో, ఎవడైతే మర్త్యుడై ఉన్నాడో, మృత స్వభావంతో కర్మలు చేస్తూ దేహాభిమానంతో ఉంటూ, దేహం పడిపోతే నేనే చచ్చిపోయాననుకుంటూ ఉన్న మూర్ఖుడెవడున్నాడో, ఆ మృత్యు మార్గంలో, అజ్ఞాన మార్గంలో, మోహ మార్గంలో, ప్రపంచ మార్గంలో, కర్మ మార్గంలో వెళ్ళిపోతూ ఉన్నవాడెవడున్నాడో, వాణ్ణి చూసి ఏ గురువైతే ఇటువంటి వాణ్ణి అటువంటి మార్గంలో నుంచి నా మోచయేత్ బయట పడేయడో, వాడు సహా గురుః న స్యాత్, వాడు గురువే గాదు. ఏ గురువైతే అజ్ఞానంతో పక్కదారి పట్టిపోతూ ఉన్నవాడు ప్రపంచంలోకి వెళ్ళిపోతూ ఉన్నాడు, మోహంతో ఉన్నాడు, నశించిపోతాడు అంటే వాణ్ణి అందులో నుంచి బయట పడేయలేదు అంటే వీడు గురువే గాదు. అట్లా చెయ్యలేదు అంటే తన బంధువులే గాదు. తన సొంత బంధువు స్వజనము కాదు. తన తండ్రి గాదు. తన తల్లి గాదు. తండ్రి తండ్రి గాడు. తల్లి తల్లి గాదు. స్నేహితుడు స్నేహితుడు గాదు. బంధువు బంధువు గాదు. గురువు గురువు గాదు. దైవము దైవము గాదు. భర్త భర్త గాదు. భార్య భార్య గాదు. ఎవరైనా సరే గురువు గాని, తల్లి గాని, తండ్రి, స్నేహితుడు, బంధువు, దైవము, భర్త, భార్య, బిడ్డలు ఎవరైనా సరే, ఇందులో ఒక్కళ్ళైనా సరే సత్మార్గం ఏంటని తెలుసుకుని, ఆత్మ మార్గాన్ని పట్టుకుని జ్ఞాన మార్గంలో ఉన్నవాళ్ళు ఉన్నారంటే, వాళ్ళకి ఎవరో పక్కన తెలిసిన వాళ్ళు ఇప్పుడు వీడు తెలుసుకున్నాడనుకోండి. ఆత్మ మార్గాన్ని ఆల్రెడీ పట్టుకున్నాడు. వాడు తెలిసి ఉన్నాడు. వాడికి ఒక భార్య ఉన్నది. ఆ భార్య పూర్తిగా కర్మ మార్గంలో ఉందనుకోండి. అటువంటి భార్యను అందులో నుంచి బయట పడేయలేదంటే వాడు భర్త గాదు. లేదా వీడు భార్య అనుకోండి. వాడి భర్త అట్లా ఉన్నాడు అంటే, ఆ భర్తను ఆ మార్గంలో నుంచి మళ్ళీ ఇటు తీసుకొని రాలేదంటే, వాడు భార్య గాదు. వాడొకవేళ అమ్మ అనుకోండి. వాడి కొడుకో, కూతురో కర్మ మార్గంలో పడి, పోటీ మనస్తత్వాలతో, స్పర్ధలతో, కాంపిటీషన్స్‌తో, దుఃఖాలతో, కోరికలతో, ప్రాపంచికమైన ప్రయోజనాల వెంట పడిపోతూ ఉంటే, అందులో నుంచి బయట పడేయలేదనుకో, అప్పుడు వాడు తల్లి గాదు. అట్లానే తండ్రి తెలుసుకుని ఉన్నాడు కానీ, బిడ్డలు పక్కదారిలో నుంచి వెళ్తుంటే, అందులో నుంచి బయట పడేయకపోతే వాడు తండ్రి గాదు. స్నేహితులు, స్నేహితుల్లో ఒకడు తెలుసుకున్నాడు. మిగిలిన వాళ్ళు తెలుసుకోవట్లేదంటే వాళ్ళని ఇందులో ఆ మార్గంలో నుంచి తప్పించలేదంటే వాడు స్నేహితుడు గాదు, బంధువు గాదు, కనీసం దైవము గాదు. గురువు గూడా అంతే. వాడు గురువు గాడు, తండ్రి గాడు, తల్లి గాదు. వాడు ఒకవేళ ఆ మార్గాన్ని తెలుసుకున్నాడు సత్మార్గాన్ని అంటే మిగిలిన వాళ్ళని ఆ మార్గంలోకి తేలేదు. వాడు కనీసం పక్క మార్గంలో నుంచి వెళ్ళిపోతూ ఉన్నాడంటే యువతలకి లాగలేదు అంటే వాడు తల్లి గాదు, తండ్రి గాదు, గురువు గాదు అని చెప్తూ ఉన్నారు. దీన్ని గూడా జాగ్రత్తగా చూద్దాము. ఎందుకు అంటే పెద్ద కాంప్లికేషన్ ఏంటంటే, మనకు బాగా ఎక్స్‌పీరియన్స్ ఉన్న పరిచయమైన విషయము. మనము ఎవరమో ఒక్కళ్ళముంటాం ఇంట్లో. ఈ భాగవతాలు, భగవద్గీతలు ఇవన్నీ ఈ రకంగా డీప్ డైవ్ చేస్తూ ఆత్మపరంగా, అద్వితీయంగానే, అద్వయంగానే దాన్ని అర్థం చేసుకుంటూ ఆచరించడానికి ప్రయత్నం చేస్తున్నది ఒకళ్ళుంటారు ఇంటికి. వాళ్ళకు భార్యో, భర్తో, కొడుకో, కూతురో, అమ్మో, నాన్నో
స్నేహితుడో, శిష్యుడో, గురువో ఎవడో ఒకడుంటాడు. వాళ్ళందరూ ద్వైత మార్గంలో ఉంటారు. అయితే వాళ్ళందరినీ గూడా ఆ మార్గం తప్పించాలనే ఈ ప్రయత్నం మనం చేస్తే అది పని చెయ్యదు. మనం పోయి అన్నకో, అక్కకో, తమ్ముడికో, కూతురికో, కొడుక్కో, భర్తకో, భార్యకో, అమ్మకో, నాన్నకో "నువ్వట్లా చెయ్యొద్దు. నువ్వు ఆ మార్గంలో వెళ్ళకు. ఇటు రా. కర్మ మార్గం వదిలిపెట్టు" అని అట్లా చెప్తే వాళ్ళు వింటారా ఎవరైనా? ఒక్కళ్ళు వింటారా? మనకా ఎక్స్‌పీరియన్స్ ఉందా? పర్సనల్‌గా మనకా ప్రమాణము చూపించడానికి ఒక్కటైనా శాంపిల్‌గా ఉన్నదా? మనల్నే వాళ్ళు "నువ్వు చేసేవి ఎందుకు అవన్నీ? అవన్నీ చదివితే ఏమి లాభము? అంతంత టైం వేస్ట్ చేస్తావు. భాగవతాలు అవన్నీ చదువుకుంటూ కూర్చుంటావు. ఏమి లాభం దానివల్ల? ఏదైనా పని చేసుకోరాదా? దేనికైనా పనికొస్తుంది" అని మనకే వాళ్ళు చెప్తూ ఉంటారు. అటువంటి వాళ్ళందరినీ వాళ్ళ మార్గం తప్పు అని చెప్పి, ఆ మార్గం నుంచి తప్పించి ఇటు తీసుకొని రావాలి అంటే కుదురుతుందా? మరైతే ఏం చెప్తున్నారు గురువుగారు ఈ పద్యంలో? అని కూడా మనం జాగ్రత్తగా విచారణ చేద్దాము. పైపైన చూస్తే తెలిసే విషయాలు కావివి. ఇదం శరీరం మమ దుర్విభావ్యం సత్వం హి మే హృదయం యత్ర ధర్మః పృష్ఠే కృతః మే యత్ అధర్మః ఆరాత్ అతః హి మాం వృషభం ప్రాహుః ఆర్యాః. మమ ఇదం శరీరం నా దేహం చూస్తూ ఉన్నారా? ఇది దుర్విభావ్యం. దీన్ని భావించడం కష్టం. దీన్ని ఊహించడం, ఆలోచించి తెలుసుకోవడం కష్టం. నా దేహము ఈ విధంగా ఉంటుంది అని చెప్పడం కష్టం. నాకీ శరీరం ఇట్లా ఉంటుంది అని చెప్పడం కష్టం. ఎందుకు? ఎందుకు అంటే నాకు దేహం లేదు. నాకు రూపము లేదు. నేను అశరీరం, అరూపం, నిరాకారము అయి ఉన్నది ఒక తత్వం ఏదున్నదో అది నేను. దాన్ని ఒక రూపంగా, సాకారంగా భావించడం కుదరదు. అయినా కూడా నేను రూపాలు ధరించినట్టుగా, నాకు ఉపాధి ఉన్నట్టుగా అనిపిస్తుంది. అదేమి అంటే సత్వం. అది హృదయం, చిత్తం, అంతఃకరణంగా తెలియబడుతూ ఉంటాను. అది నా ఉపాధి. అంతఃకరణము, ఉపాధి నా రూపము. అది ఎట్లా తయారయ్యింది అంటే ధర్మము. దాని స్వరూపము ధర్మము. అది సేతువు అందుకని. నిరాకారమైనది తెలియబడాలి అంటే ధర్మంగానే తెలుస్తూ ఉంటుంది. దాన్నట్లానే తెలుసుకోవాలి. ఏదైతే యత్ అధర్మమో మే పృష్ఠే కృతః నా వెనకుంటుంది. అది ఆరాత్ ఎంతో దూరంలో ఉంటుంది. లేదా ఆరాత్ ఎంతో దగ్గరలో ఉంటుంది. అందుకనే పురాణాలు నా వీపు అధర్మం అని చెప్తారు. అంత దగ్గరగా ఉంటుంది. పైగా అధర్మం నాకు ఎంతో దూరంగా ఉంటుంది. నాకెంతో దూరం కాక అది నా వీపని చెప్తారు. అంత సన్నిహితం. అర్థం చేసుకోగలిగావా? లేదు గదా! ఇంకందుకని ప్రయత్నం చెయ్యి. ఈ విధంగా ఉన్నందువల్లే నన్ను ఆర్యాహ ఎవరైతే జ్ఞానులున్నారో వాళ్ళు వృషభం అని ప్రాహుహు అంటారు అని చెప్తూ ఉన్నారు. చెప్తూ తస్మాత్ భవంతః హృదయేన జాతాః సర్వే మహీయాంసం అముం సనాభం అక్లిష్టబుద్ధ్యా భరతం భజధ్వం శుశ్రూషణం తద్భరణం ప్రజానాం. తస్మాత్ కాబట్టి భవంతః మీరందరూ ఏమి చెయ్యాలి అంటే అందరూ గూడా సర్వే హృదయేన జాతాః నా హృదయం నుంచి జన్మించిన వాళ్ళు. ఇప్పుడు మీతో పాటే సనాభం సహోదరుడిగా జన్మించిన వాడొకడున్నాడు. వీడు మహీయాంసం గొప్ప మహిమ కలిగిన వాడు, మహత్తు కలిగిన వాడు. భరతుడు వీణ్ణేం చెయ్యాలంటే మీరందరూ గూడా అక్లిష్ట బుద్ధ్యా రాగద్వేషాలు లేని బుద్ధితో, క్లిష్టము కాని బుద్ధితో భజధ్వం మీరు చేరుకోండి. భజించండి. ఎందుకు అంటే ఈ విధంగా భరతుణ్ణి మీరు భజించారంటే అదే నన్ను మీరు శుశ్రూష చెయ్యడం. మీరు నాకు శుశ్రూష చెయ్యాలి అంటే భరతుణ్ణి సేవించండి.
అట్లానే మీరు నన్ను సేవించాలి అంటే ప్రజలను మీ స్వరూపంగానే చూడాలి అని ఏది చెప్తూ వచ్చానో ఆ విధంగా భరించినట్టే. ప్రజలను, భూతాలన్నింటినీ నన్నుగానే చూడండి అని ఏది చెప్పానో ఆ విధంగా చెయ్యడం ఎప్పుడు జరుగుతుంది? ప్రజలను భరించడం ఎప్పుడు జరుగుతుంది అంటే భరతుడిని మీరు గ్రహించినప్పుడు, భజించినప్పుడు, సేవించినప్పుడు. ఎప్పుడైతే మీరు భరతుడిని సేవించారో అదే మీరు చేస్తూ ఉన్న శుశ్రూష అని చెప్తూ ఉన్నారు. భూతేషు వీరుద్భ్యః ఉత్తమాః ఏ సరీసృపాః తేషు సబోధనిష్టాః తతః మనుష్యాః ప్రమథాః తతః అపి గంధర్వసిద్ధాః విబుధానుగాః ఏ దేవాః సురేభ్యః మఘవత్ప్రధానాః దక్షాదయः బ్రహ్మసుతాः తు తేషాం భవః పరః సః అధ విరించ్య వీర్యః సః మత్పరః అహం ద్విజదేవ దేవః. ఒకదానిపైన ఒకటి ఎట్లా ఉత్తమమో అది చెప్తాను విను. వీరుద్భ్యః ఏవైతే చెట్లున్నాయో పొదలు, దుబ్బులు అట్లాంటివన్నీ వాటికన్నా గూడా భూతాలన్నింటిలో ప్రాణులన్నింటిలోకి గూడా చెట్లు మొదలైన వాటన్నింటికన్నా ఉత్తమాః చాలా చాలా గొప్పవేవి అంటే ఏవైతే సరీసృపాః కదిలే ఉంటాయో. చెట్లు మొదలైనవన్నీ అచ్చరంగా ఒక చోట ఉంటాయి స్థాణువుగా. అయితే కానీ మిగిలినవన్నీ కదులుతూ ఉండే ప్రాణులేవున్నాయో అవి. చరాలన్నీ గూడా అచ్చరమైన చెట్ల కన్నా ఉత్తమమైనవి. అయితే తేషు ఈ కదులుతున్న ప్రాణుల్లో అన్నింటిలోకి గూడా సబోధనిష్టాః ఉత్తమాః ఏవైతే జ్ఞానంతో ఉంటాయో, తెలుసుకోగలుగుతూ ఉంటాయో, కదిలేవన్నీ గూడా తెలుసుకునే శక్తి కలిగినవి కావు. అయితే కదులుతూ ఉన్న వాటిలో గూడా కొంచెం జ్ఞానం పైకొచ్చి తెలుస్తూ ఉన్నదేవున్నాయో అటువంటివి ఉత్తమాః చాలా చాలా గొప్పవి. ఇప్పుడు ఈ విధంగా ఎంతో కొంత జ్ఞానం కలిగి ఉన్న వాటిలోకి కూడా మనుషులు ఉత్తమం. ఇప్పుడు తతోపి ఆ మనుషుల్లో కూడా వాటికన్నా గూడా ప్రమదాలు చాలా గొప్పవి. ఆ ప్రమదాల కంటే కూడా గంధర్వ సిద్ధులు చాలా గొప్పవి. వాటికన్నా గూడా పైన ఏవైతే విబుధానుగాః దేవతలను అనుసరించే ఉన్నాయో అవన్నీ గొప్పవి. ఇప్పుడు ఆ దేవతలను అనుసరించే సురలందరిలోకి గూడా దేవతలు చాలా గొప్పవి. ఆ దేవతల్లో గూడా మఘవంతుడు అంటే ఇంద్రుడు గొప్ప. ఇప్పుడు ఇంద్రుడి కన్నా గూడా బ్రహ్మకు పుత్రులైన దక్షుడు మొదలైన వాళ్ళందరూ గూడా ఉత్తమం. తేషాం వాళ్ళలో కూడా మళ్ళీ భవుడు, బ్రహ్మదేవుడి పుత్రుడు భవుడు చాలా గొప్పవాడు. ఈ భవుడు పరము. ఈ భవుడు ఎక్కడి నుంచొచ్చాడో ఆ విరించి బ్రహ్మదేవుడు, ఆ బ్రహ్మదేవుడు ఆ భవుడి కన్నా గొప్ప. ఇప్పుడు ఈ బ్రహ్మదేవుడి కన్నా గూడా నేను గొప్ప. నన్ను మించి ద్విజదేవ దేవః ఎవరైతే జ్ఞానంతో రెండో జన్మ ఎత్తిన వాళ్ళున్నారో వాళ్ళు నన్ను మించి గొప్పవాళ్ళు. ఎవరైతే జ్ఞానంతో రెండో జన్మ ఎత్తి ఉన్నారో బ్రాహ్మలు వాళ్ళు నాకన్నా గొప్పవాళ్ళు అని చెప్తూ ఉన్నారు. ప్రాణులన్నింటిలోకి గూడా ఆ ప్రాణుల్లో ఏవైతే చెట్లున్నాయో కదలకుండా అని అక్కడి నుంచి మొదలుపెట్టి ఒకదానిపైన ఒకటి ఎట్లా గొప్పవో చెప్తూ చివరికి అన్నింటికన్నా గొప్పవి రెండో జన్మ తీసుకున్న జ్ఞాన ప్రకాశంతో ఉన్న బ్రాహ్మలు గొప్ప అని చెప్తూ ఉన్నారు. అనగానే జాతితః జన్మతో పుట్టుకతో పలాని కులంలో పుట్టిన వాళ్ళని సంబంధం లేదిక్కడ.
మన భగవంతుడిక్కడ ద్విజదేవ దేవః అని చెప్తూ ఉన్నది ఎవరి గురించి? ఎందుకు వాళ్ళు ఇక్కడ చెప్తూ ఉన్న ఏ ఋషభుల వారున్నారో నేను అని చెప్తున్నారు ఆత్మగా. ఆయనను మించి ఏదైతే ఇక్కడ నా స్వరూపము అంటే అది చిత్తమై ఉన్నది అనేది చెప్పారో, దాన్ని మించి ద్విజదేవ దేవులని ఎందుకు చెప్పారో ఏమో మనం జాగ్రత్తగా మళ్ళీ విచారణ చెయ్యాలి. నా బ్రాహ్మణైః తులయే భూతం అన్యత్ పశ్యామి విప్రాః కిం అతః పరం తు యస్మిన్ నృభిః ప్రహృతం శ్రద్ధయా అహం అస్నామి కామం న తథా అగ్నిహోత్రే. అసలు ఈ బ్రాహ్మలను మించి లేదో బ్రాహ్మలకు సమానమైన వాళ్ళను అన్యత్ భూతం ఇంక దేన్ని ఏ ప్రాణి కూడా నత్తులయే సమానము అని నేను చెప్పలేను. బ్రాహ్మలకు సమానమైన అదిగో జీవి ఫలానిది ఒకటి ఉన్నది అని దేన్ని నేను చూపించలేను. ఓ విప్రాహ ఓ విప్రులారా, అతఃపరం బ్రాహ్మలకు పరంగా దాన్ని మించి ఇంక ఏది కూడా న పశ్యామి నేను చూడలేను. బ్రాహ్మలకు సమానమైన జీవి కూడా లేదు, ఉన్నది అని నేను అనుకోను. అటువంటప్పుడు బ్రాహ్మలను మించి ఇంకేదైనా ఉన్నదా అంటే లేనే లేదు. అటువంటిది నేను దేన్ని చూడలేదు. యస్మిన్ ఏదైతే ఏ బ్రాహ్మలకైతే మనుషులు శ్రద్ధగా హుతం చేస్తారో, బ్రాహ్మలకు ఎవరైనా శ్రద్ధగా భోజనం పెడతారో, ఇంకా అప్పుడు ఆ విధంగా శ్రద్ధగా ఎవరైనా భోజనం పెడతా బ్రాహ్మలు భుజిస్తూ ఉంటే దాన్ని నేను అస్నామి పుచ్చుకుంటాను. కామం అంతేగాని కావాలంటే మీరు ఎన్నైనా అగ్నిహోత్రాల్లో ఎన్ని రకరకాల హవిస్సులన్నీ పెట్టి ఎంత మంత్రపూర్వకంగా ఏమైనా చేసుకోండి. నా నేను ఆ విధంగా తథా పుచ్చుకోను. ధృతా తనూః ఉసతీ మే పురాణి ఏన ఇహ సత్వం పరమం పవిత్రం శమః దమః సత్యం అనుగ్రహః చ తపః తితిక్ష అనుభవః చ యత్ర. మే తనూః నా దేహమేంటో చూస్తారా? చెప్తాను నేను. నేను ప్రయత్నం చేస్తాను. పట్టుకోవడానికి ట్రై చేయండి. నేను ఏ దేహంతో ఉంటాను అంటే మే నాది, పురాణీ ఉసెతి నా తను అది. పురాణి పురాణము, శృతి వేదము నా తనువు, ఉసతి స్మృతి నా దేహము. శృతి స్మృతులే నా దేహమై ఉన్నాయి. అయితే వీళ్ళేం చేస్తారంటే ఈ బ్రాహ్మలు ఆ సత్వం, పరమం, పవిత్రం, శమం, దమం, సత్యం, అనుగ్రహం, తపస్, తితిక్ష, అనుభవము ఇవన్నీ కూడిన ఏ బ్రాహ్మలున్నారో వాళ్ళు నన్ను ధరిస్తారు. తెలుస్తున్నదా? నాకు మళ్ళీ వేరే రూపముండదు. ఏ బ్రాహ్మలైతే శృతి స్మృతిగా ఉన్న నన్ను ధరించి ఉన్నారో వాళ్ళు నాకన్నా ఉత్తములు అని అందుకని చెప్తున్నాను. వాళ్ళు ఎవరైనా సరే నన్ను ధరించాలి అంటే వాళ్ళలో ఇటువంటి లక్షణాలుండాలి. ఎక్కడైతే ఎవరిలోనైతే సత్వమున్నదో, పరం, పవిత్రం, శమము, మనోనిగ్రహము, దమము, ఇంద్రియ నిగ్రహము, సత్యము, అనుగ్రహము, తపస్సు, తితిక్ష, స్వానుభవమున్నాయో ఇవన్నీ ఉన్నవాళ్ళు నన్ను ధరిస్తారు. అందుకని వాళ్ళు నాకన్నా గొప్పవాళ్ళు అని వాళ్ళని పైన పెట్టాను నేనిక్కడ. మత్తహాపి అనంతాత్ పరతః పరస్మాత్ స్వర్గాపవర్గాధిపతేః న కించిత్ యేషాం కిము స్యాత్ ఇతరేణ తేషాం అకించనానాం మయి భక్తి భాజాం. వీళ్ళు ఇక్కడికే అయిపోలేదు. వీళ్ళెట్లా ఉంటారంటే
పురాణము ఉసెత్తి అయి ఉన్న నన్ను ధరించి ఉంటారు. నన్నెందుకు ధరించగలరు అంటే వాళ్ళలో ఈ లక్షణాలన్నీ ఉంటాయి. ఇవన్నీ ఉండి వాళ్ళు నన్ను ధరించి ఉండి వాళ్ళేం చేస్తారో తెలుసా? మత్తహాపి నా నుంచి కూడా కించిత్ ఏది గూడా నా కోరుకోరు. నన్ను ధరించి ఉండి వాళ్ళు ఏది కావాలంటే అది కోరుకోవచ్చు కదా! కానీ కోరరు. నేనెవరు పైగా అనంతము. నేను పరతః పరస్మాత్ అయి ఉన్నాను. పరాత్ పరుణ్ణి అయి ఉన్న నన్ను. స్వర్గ, అపవర్గాలు రెండింటికి అధిపతినై ఉన్నాను. వాళ్ళు ఏది కావాలంటే అది ఇవ్వగలను. నేను అనంతమై ఉన్నాను. అనంతం ఇవ్వగలను వాళ్ళకి. పరాత్ పరమై ఉన్నాను. వాళ్ళకి ఏ పరం కావాలంటే ఆ పరం ఇవ్వగలను. స్వర్గాపవర్గాలకు అధిపతినై ఉన్నాను. ఏది కావాలంటే అది ఇవ్వగలను. అయినా గూడా వాళ్ళు మత్తహ నా నుండి ఏది గూడా కించిత్ కొంచెం గూడా నా కోరుకోరు. అది. అందుకని వాళ్ళు నాకన్నా గొప్పవాళ్ళని చెప్తున్నాను. పైగా వాళ్ళెట్లా ఉంటారంటే, మై భక్తి భాజాం వాళ్ళు నన్నే తగులుకునుంటారు. నన్ను మళ్ళీ వేరుగా చూసి, వేరుగా ఇంకేదో కోరరు. నన్ను తగులుకుని ఉంటారు. వాళ్ళు అకించనులై ఉన్నారు. కించ అంటే కొంచెం అని అర్థం. కించనం అంటే కొంచెం. కించనం గాదు వాళ్ళు. అకించనం. నా కించనం. కొంచెం కాదు. మొత్తం అంతా వాళ్ళే అయి ఉన్నారు. కాబట్టి నన్ను గూడా ఏది అడగడానికి వాళ్ళకేం ఉండదక్కడ. అంతా వాళ్ళే అయి ఉన్నాక, నన్నైనా సరే ఏం అడుగుతారు వాళ్ళు? ఏం అడగరింకా. అట్లా ఉంటారు వాళ్ళు. అటువంటి వాళ్ళకు యేషాం కిము ఇంకేమున్నది స్యాత్ ఇతరేణ. వేరే వాళ్ళని ఇంకేదో అడగడం ఎక్కడ చేస్తారు వాళ్ళు? నన్నే ఏమి అడగరు వాళ్ళు. నన్నే ఏదైనా అడగడానికి వాళ్ళకి ఏమీ వేరుగా లేదు. ఏదో ఒకటి కావాలి అని అడగడానికి ఏమీ లేదు. ఆ విధంగా అకించనులై ఉన్న వాళ్ళకు, ఇతరుల నుంచి ఏదో పలాంది గావాలని కోరికుంటుందా? వాళ్ళు కోరుకుంటారా? వాళ్ళేమన్నా పుచ్చుకుంటారా? అంతా వాళ్ళే అయి ఉన్నారు. ఆ రకంగా ఉంటారు వాళ్ళు. అటువంటి బ్రాహ్మలు. అటువంటి బ్రాహ్మలు ఎవరు పడితే వాళ్ళు. బ్రాహ్మణ కులంలో పుట్టాము, బ్రహ్మచర్య ఆశ్రమంలో ఉన్నాము అని ఈ రకంగా వర్ణాలనో, ఆశ్రమాలనో చూపించి చెప్తూ ఉన్న బ్రాహ్మలు కాదు. ఈ లక్షణాలతో ఉన్న వాళ్ళెవరున్నారో వాళ్ళు మాత్రం బ్రాహ్మలు. వాళ్ళను నేను నాకన్నా పైనున్నారని చెప్తున్నారు. ఎందుకో గూడా వచ్చే వారం చూద్దాం. ఈలోగా ఎట్లైనా మీరు ఆలోచన చేస్తూనే ఉంటారు. సర్వాణి మద్ధిష్ణతయా భవద్భిః చరాణి భూతాని సుతాః ధ్రువాణి సంభావితవ్యాని పదే పదే వః వివిక్తదృగ్భిః తద్ ఉ హ అర్హణం మే. కాబట్టి ఓ సుతాః, ఓ పుత్రులారా మీరేం చెయ్యాలంటే, ఈ చరాణి చరిస్తూ ఉన్నవి, ధ్రువాణి చరించకుండా ఉన్నవి, చర అచర ఏవేవైతే భూతాలు ప్రాణులున్నాయో అవి సర్వాణి మొత్తం అన్నీ గూడా మత్ ధిష్ణతయ్య నా అధిష్టానంతోటే ఉన్నాయి. నేను వాటికి ఆధారంగా ఉన్నాను. అవన్నీ నాకు ఆధారమై ఉన్నాయి, ఉపాధులై ఉన్నాయి అని అదే ఆలోచనతో భవద్భిః మీ చేత సంభావితవ్యాని మీరు అట్లా సంభావిస్తూ ఉండాలి. ప్రతి జీవి, ప్రతి ప్రాణి, ప్రతి చీమ, ప్రతి చెట్టు, ప్రతి పిట్ట, ప్రతిదీ గూడా నా ఉపాధి అనే మీరు భావన చేస్తూ ఉండాలి. ఎప్పుడు చెయ్యాలి అంటే అప్పుడప్పుడు గాదు. పదే పదే చేస్తూ ఉండాలి. పదే పదే చేస్తూ ఉండాలి. అడుగడుక్కు చేస్తూ ఉండాలి. మాట మాటకు చేస్తూ ఉండాలి. పదము అన్నదానికి 2 అర్థాలున్నాయి. పదము అంటే మాట అని అర్థమున్నది. పదము అంటే అడుగు అని అర్థమున్నది. మీరు అడుగులు వేస్తూ ఉండగా ఏ కర్మలు చేస్తూ ఉన్నా సరే, మీరు మాట్లాడుతూ ఉండగా ఏ మాటలు మాట్లాడినా సరే, మీకు పైగా ఏ ఆలోచనైనా సరే భావనలో, మీ భావనలో, మీ మాటల్లో, మీ చేష్టల్లో మీరు ఏది ఆలోచించినా, ఏది మాట్లాడుతూ ఉన్నా, ఏది చేస్తూ ఉన్నా
ప్రతిదీ ఆత్మ యొక్క ఉపాధి ఈ విధంగా కనిపిస్తూ ఉన్నట్టుగా ఉన్నది అని ఈ ఆలోచన వదిలిపెట్టకుండానే పట్టుకోవలసి ఉంటుంది. ఎందుకు? మీరెవరు? భవద్భిః మీ చేత ఈ విధంగా సంభావించవలసి ఉన్నది అంటే, ఎవరు మీరు? ఎందుకు ఈ ఉపదేశం చేస్తున్నాను? ఎందుకు అంటే మీరు వివిక్త దృగ్భిః వివిక్తమైన దృక్కులు అంటే వివేకంతో కూడిన జ్ఞానం కలిగి ఉన్నవాళ్ళు కాబట్టి, వివేక జ్ఞానము, వివేచన ఉన్నది కాబట్టి మీకు ఈ విధంగా ఉపదేశం చేస్తున్నాను. కూర్చొని విచారణ చెయ్యండి. ఏది ఆత్మకు వ్యతిరేకము కానే కాదు. తత్ ఉ అదే మే నాకు అర్హణము మీరు చేసే పూజ. మీరు నన్ను పూజించడము, మీరు నన్ను సేవించడం అంటే ఏమి? మీరు నన్ను గ్రహించండి. అన్ని చోట్ల నన్నే పట్టుకోండి. అదే పూజ. అదే భజన. మనో వచో దృక్ కరణ ఈహితస్య సాక్షాత్కృతం మే పరిబర్హణం హి వినా పుమాన్ యేన మహావిమోహాత్ కృతాంత పాశాత్ న విమోక్తుం ఈసేత్. అస్సలు మనసుతో చేసే ఆలోచనలు ఏవైనా సరే, మాటలు మాట్లాడుతూ ఉంటే ఏ మాట అయినా సరే, దృక్కులు కళ్ళతో ఏ దృశ్యాలు చూస్తూ ఉన్నా సరే, చెవులతోటైనా సరే, నోటితోటైనా సరే, చేతులైనా, కాళ్ళైనా, ముక్కైనా ఏదైనా సరే, ఏ కరణాలు, ఏ ఇంద్రియాలైనా సరే, ఈహితము ఏ చేష్టైనా సరే, కరణాలతో, ఇంద్రియాలతో గాని, దృక్ ఆలోచనలతో అయినా సరే, మాటలతో అయినా సరే, మనసుతో అయినా సరే, ఏది చేస్తున్నా సరే, ప్రతిదీ ఎందుకు పనికి రావాలి అంటే, వాటన్నింటికి పరమార్థమేమి అంటే, చూసే చూపులకైనా, మాట్లాడే మాటలకైనా, వినే శబ్దాలకైనా, చేస్తున్న ఏ కర్మకైనా సరే, ప్రయోజనము, పరమార్థం ఒక్కటే అయి ఉండాలి. మే సాక్షాత్కృతం ఆత్మ సాక్షాత్కారమే పరమావధి అయి ఉండాలి. ఎందుకు చేస్తున్నాము ఏదైనా పని? ఎందుకు తింటున్నాము? ఎందుకు మాట్లాడుతున్నాము? ఎందుకు పడుకుంటున్నాము? ఎందుకు ఆలోచిస్తున్నాము? ఎందుకు ఏదైనా పని చేస్తున్నాం? ఎందుకు ఏదైనా కర్మ చేస్తున్నామంటే ఏది చేసినా సరే, అది మనకి అల్టిమేట్‌గా మన స్వరూపాన్ని మనకు చూపించవలసి ఉన్నది. అది చేయలేదనుకోండి, మనం ఎన్నో మాటలు మాట్లాడతాం అన్ని ప్రాపంచికమైన వ్యవహారాల కోసమే. ఎన్నో కర్మలు చేస్తాము. ఎన్నో పనుల్లో మనము చిక్కుకుంటాము. అన్నీ కూడా ప్రాపంచికంగా ఏవో సాధించడం కోసమే. అక్కడక్కడే ఉన్నాయి అంటే, వాటి ప్రయోజనము శూన్యము, నిష్ఫలమైపోయాయి అని అర్థం. ఎప్పుడైతే ఏ పని చేసినా దానికి పరమార్థము నన్ను తెలుసుకోవడమే అయి ఉన్నది అంటే, అదే పరిబర్హణం హి, అదే పూజ, అదే భజన, అదే సేవ. దాని పేరే సేవించడము. ఏది చేసినా సరే నేను తెలుస్తున్నాను అంటే, దాని పేరు పూజ. ఆత్మ సాక్షాత్కారమే. ఆత్మ నమస్కారము. దాన్ని మించి ఇంకేమీ లేదు. అది లేకపోతే ఏమవుతుంది? ఇంకేది లేదు. వినా పుమాన్ ఇవి లేకుండా ఇదొక్కటి మాత్రం లేదు. ఆత్మ మాత్రం తెలియదు. అనాత్మల్లో మాత్రం బాగా ఇరుక్కున్నామంటే ఏం ఉపయోగము? దేని వల్లనైతే అపుమాన మనిషి మహా విమోహాత్ మహా విపరీతమైన మోహంలో నుంచి ఇంక ఎప్పటికీ బయటపడలేడు. వాడసలు ఆల్రెడీ ఆ మహా వ్యామోహంలో ఉన్నాడు. విపరీతమైన మోహంతో ఉండి, దానివల్ల వాడు ప్రాపంచికంగా అనాత్మలను పట్టుకుని ఏవో కర్మలు చేస్తూ ఏంటో సాధించాననుకుంటాడు. ఏమీ సాధించడు వాడు. ఆత్మను ఒక్కదాన్ని సాధించలేకపోతే ఆత్మను వదిలిపెట్టుకుని వాడు
అనాత్మలన్నీ మిథ్యాభూతాలు నిజంగా లేవు. లేని పదార్థాలు, కలలోని పదార్థాలు ఉన్నాయా నిజంగా? లేని పదార్థాల్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేసి వాడు అన్నీ పోగొట్టుకుంటాడు. ఆత్మని ఒక్కదాన్ని పట్టుకోకపోవడం వల్ల అన్నీ నష్టపోతాడు. ఎందుకు చేస్తాడంటే మహామోహంతో చేస్తాడు వాడు. ఇట్లా చేస్తే వాడికి కలిగే మహా నష్టము, పరమార్థాన్ని పోగొట్టుకుంటే కలిగే మహా అనర్థమేమి అంటే, ఇంక వాడు కృతాంతపాశాత్, కృతాంతుడు, మృత్యువు యొక్క పాశంలో నుంచి విమోక్తుం, తప్పించుకోవడానికి నా ఈసేత్, వాడికింకా శక్తి ఉండనే ఉండదు. వాడింకా మృత్యువుని తప్పించుకునేందుకు అవకాశమే ఉండదు. వాడా చావులో నుంచి బయటపడలేడు. ఆ బంధంలో నుంచి, జన్మల్లో నుంచి బయటపడలేడు. ఇంక వాడికి ఆ శక్తి ఉండదు. కాబట్టి అట్లా మీకు మీరు అపకారం చేసుకోకండి. చెప్తున్న దాన్ని జాగ్రత్తగా విచారణ చేసి ఆలోచన చెయ్యండి అని చెప్తూ ఉన్నారు. ఇంక దానితో మన గురువుగారు ఇప్పుడు వృషభుల వారి రూపంగా చేసిన ఉపదేశం పూర్తయింది. ఈ కొద్ది శ్లోకాలు గురువుగారు చేసిన ఉపదేశాన్ని మనం మళ్ళీ జాగ్రత్తగా విచారణ చేసి, ఆ తర్వాత మళ్ళీ శుక్లవారం మనకేమి నేర్పిస్తారో నేర్చుకుంటూ వెళ్దాము. అందుకని ఇవాల్టికి ఇక్కడే ఆపుతాను. మీరు కూడా ఆలోచన చేస్తూ ఉండండి. అందరి దగ్గర ఈ కాపీ ఉన్నది. ఓపిక చేసుకుని కష్టము ఈ శ్లోకాలు అర్థం చేసుకోవడం, భాగవతము లోని పద్యాలను అర్థం చేసుకోవడం కొంచెం కష్టమే. కానీ కొంచెం ప్రయత్నం చేస్తే చాలా సులువవుతుంది. ఇనీషియల్‌గా కష్టం అనిపించినా గూడా నెమ్మదిగా ప్రయత్నం చేస్తూ ఉంటే మాత్రం చాలా సులువవుతుంది. రామాయణమంతా, భారతమంత సులువుగా ఉండవు ఈ శ్లోకాలు, ఈ పద్యాలు. కానీ మరి మన కోసము మనం ఇంత మాత్రమైనా ప్రయత్నం చేయవలసి ఉంటుంది. భాగవతము ట్రాన్స్‌లేషన్స్ అవన్నీ చదివితే పని చెయ్యదు. భాగవతాన్ని మూలంలో నుంచే చదువుకోవలసి ఉంటుంది. అక్కడి నుంచే దాన్ని భావన చేయాలి. ప్రతి పదము పట్టుకుని, ప్రతి పదము విచారణ చేస్తూ వెళ్ళాలి. ప్రతి అక్షరము విచారణ చేస్తూ వెళ్ళాలి. కాబట్టి మళ్ళీ మీరు కూడా ప్రయత్నం చేస్తూనే ఉంటారు. నేను గూడా మళ్ళీ వచ్చే వారం వచ్చి కూర్చొని విచారణ చేసుకుంటాను. ఇవాల్టికి ఇక్కడికి ఆపుతున్నాను. శుభం భవతు.